ప్రేక్షకులకు వీక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడల ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. అయ్యప్ప స్వాముల అన్నదానానికి 10,116 రూపాయలను వితరణ చేసిన లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి. పొంగనూరు పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో హరో హర అంటూ భరణి కావేళ్లు ఊరేగింపు. శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన కూటమి నేతలు. వార్తలను వివరాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద 2,69,805 మందికి 556 కోట్ల పెన్షన్ క్రింద అందించామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 15 ఆగస్టులో భాగంగా శుక్రవారం జిల్లా డిటిసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సాధించిన ప్రగతిని ప్రసంగం రూపంలో వివరించారు. Giving beautiful salute to our beloved chief guest, first contingent Teja of Armed Forces, and again Armed Forces contingent Mr. Anu Prakash, third contingent. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛా స్వాతంత్రం సాధించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. మన దేశ స్వాతంత్రం కోసం పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. మన స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు, వారందరికీ నా పుష్పాంజలి. స్వాతంత్రం సిద్ధించి 79వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా పేరిట ఆగస్టు 2 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించుకుంటూ అసేతు హిమాచలం స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామని, భావి తరాలకు అదే స్ఫూర్తి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం. అదే స్ఫూర్తితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అరువైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్నారు. छोड़ो लो नमस्ते हम पीछे
ఇస్తే అదే మన దేశ నాయకులకు మనం ఇచ్చే గౌరవమని పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ అరీఫా పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కోర్టు ఆవరణంలో న్యాయమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు సీనియర్ సివిల్ జడ్జ్ ఫైజున్నీసా, న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय. మహిళలకు శ్రీశక్తి పథకం క్రింద ఉచిత బస్సులను పొంగనూరులో కూటమి నాయకులు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, సివిరెడ్డి కూటమి నాయకులు ఆర్టీసీ అధికారులతో కలిసి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను సూపర్గా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. దీనిని చూసి వైసీపీ శ్రేణులు ఓర్వలేక బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఉచిత బస్సు కార్యక్రమం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సెమిపతి యాదవ్, విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీష్, జనసేన నాయకుడు రాయల్ కుమార్, మోహన్ రెడ్డి, వెంకటముని యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోతాను ఫ్రీ టికెట్ ఫ్రీ బస్సు చంద్రబాబు ఫ్రీగా ఉండాలి.
ఈరోజు ఏపీలో మహిళలంతా చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి చెప్పినాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు మహిళలందరూ ఈ రోజు నుంచి ఇంకా రాష్ట్రంలో ఎక్కడ తిరగలన్నా కానీ ఫ్రీ బస్సులో తిరగచ్చు. ఎక్కడికైనా ఎన్నిసార్లైనా తిరగచ్చు. ఒక వారం నుంచి ఈ వైసీపీ వాళ్ళంతా పళ్ళుల్లో తిరుగుతూ ఉన్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్నా క్యాంటీన్లు ఎత్తేయాలంట, వాళ్ళకి లేడీస్కి గ్యాస్ 3 ఫ్రీ ఇస్తామంటే వద్దంట. వాళ్ళు చెప్పడం, వైసీపీ వాళ్ళు చెప్పడము, ఈ గ్యాస్ ఇవ్వడము, వాళ్ళు కట్టెలతో మంటేసుకుంటారు, గ్యాస్ ఇవ్వమని చెప్పినారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు తల్లికి వందనం అందరికీ ఇస్తామంటే వాళ్ళకి మనసు ఒప్పక ఊర్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, కూటమి ప్రభుత్వం పైన బురద చల్లేదానికి వాళ్ళు ఎన్నో కుయుక్తులు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈరోజు సూపర్ 6లో ఇంకొక హామీ అమలైంది. ప్రజలు, మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత బురద చల్లాలన్నా ఆ బురద తిరిగి వీళ్ళకే పడుతుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం పెద్ద తప్ప చంద్రబాబు నాయుడు గారు చేయడము, ఈరోజు బస్సుల్లో ఫ్రీగా ఇవ్వడము తప్ప. ఇదే కానీ వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఈ టయానికే ఎంతమంది 1Bలు మార్చేసిందరో, ఎంతమంది భూములు తారుమారు చేసిందరో అనేది ప్రజలకంతా తెలిసిపోయింది. పూర్తిగా తెలిసే 151 నుండి 11కి చేసినారు. ఆ 11 కూడా వాళ్ళు జీరో చేసుకునేట్టుగా ఉన్నారు ఈ మాటల వల్ల. అది ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగిన పులివెందుల ఎలక్షన్లలో 680 ఓట్లు పడినాయి, డిపాజిట్లు కోల్పోయినారు. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జరగడం మానుకొని మంచి ఏది చెడ్డేదిని గ్రహించి మాట్లాడితే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులంతా ధన్యవాదాలు, నమస్కారం. రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ దిన్నెపల్లిలో వెలిసిండు శ్రీ గవితిమ్మరాయ స్వామి వారి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు కేసీటీవీ ద్వారా తెలిపారు. ఆలయంలో జరుగు పూజా కార్యక్రమాలను వారు వెల్లడించారు. రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ దిన్నెపల్లి వద్ద గల శ్రీ గౌతమరాయ స్వామి ఆలయమునకు నేను అధ్యక్షుడిని. మేము శ్రీ గౌతమరాయ సేవా సమితి అను ట్రస్టును ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ అభివృద్ధి పనులను చేయాలనే ఉద్దేశంతో ఈ మాదిరి ట్రస్టును ఏర్పాటు చేసుకుని కళ్యాణ మండపం నిర్మాణం కూడా చేస్తున్నాము. దానికి విరాళాలు కూడా ప్రజల నుంచి కోరుతున్నాము. మరియు రేపు అనగా శ్రావణ శనివారం 4వ శనివారము కొండ వద్ద దిన్నెపల్లి వద్ద గల ఆ అడ్డగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ గౌతమరాయ స్వామికి అనేక విశేషమైన పూజలు వైభవంగా జరుగును. మన చుట్టుపక్కల గ్రామాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా ప్రజలందరూ పాల్గొంటారు. వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా అక్కడ చేసేదానికి మేము పూనుకున్నాము. అందరూ ప్రజలందరూ కూడా పాల్గొని శ్రీ గౌతమరాయ స్వామి కృపకు మన కృపకు పాత్రులు కావాలని హిందూ మూలంగా కేసీటీవీ ద్వారా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని చైర్మన్ ఎగురవేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा लेख कर जोश बड़े क्षण क्षण में इस चरखे के नीचे निर्भय देश राज्य बोलो भारत माता की जय
ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఎంతోమంది కష్టపడి మనకు స్వాతంత్రం తేవడం జరిగింది. అలాంటి వారిని మనమందరము స్ఫూర్తిగా ఇంతకుముందు కంటే కూడా శానిటేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే మన కమిషనర్ గారు తెల్లవారు 5 గంటలకే పోయి ప్రతి ఒక్క వార్డులో కూడా చూసి శానిటేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే పుంగనూరు పట్టణ ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెల్లవారి 5 గంటల నుంచి మన శానిటేషన్ వర్కర్లంతా మీ ఇండ్ల దగ్గరికి వచ్చి వాళ్ళ ఏదైనా చెత్త అంతా మొత్తం ఎత్తుతున్నారు. మీరు వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతని 5 గంటల నుంచి ఊడ్చడము, చెత్త కాలువలు తీయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది నెగ్లిజెన్సీగా చెత్త మళ్ళీ రోడ్డు మీద వేయడము, వాళ్ళు చేసిన తర్వాత 11 తర్వాత మళ్ళీ వేయడము, అట్లంతా చేయకుండా మన పుంగనూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మన మీద అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో మనకి పుంగనూరు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా మనకి అవార్డులు రావడం జరిగింది. ఈసారి కూడా మన కమిషనర్ గారి కృషితో రాష్ట్రంలోనే 7వ ప్లేస్ రావడం జరిగింది. కార్పొరేషన్లతో కలిపి 7వ ప్లేస్ వచ్చింది. అలాగే మున్సిపాలిటీ లెక్కెత్తుకుంటే రాష్ట్రంలోనే ఫస్ట్ మన మున్సిపాలిటీ వచ్చిందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవార్డు రావడానికి కృషి చేసిన మన కమిషనర్ గారికి, శానిటేషన్ వర్కర్లకి, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పొంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం చేపట్టిన అన్నదాన కార్యక్రమం 21వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం గావిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం పొంగనూరుకు చెందిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు కలిసి 10,116 రూపాయలను అన్నదానానికి వితరణ చేశారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి తన వంతు సహాయం అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరఫున వరదారెడ్డి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం నందు ఉభయదారులుగా మన పుంగనూరు వాస్తవ్యులు శ్రీమతి అని శ్రీ విజయలక్ష్మమ్మ గారు, వరదారెడ్డి గారు, అల్లుడు కూతురు సౌమ్యమ్మ గారు, విక్రమ్ గారు, కుమారుడు కోడాలు మహేష్ రెడ్డి, నీరజమ్మ గారు, మనవడు వివాన్ష్ మనవరాలు ఆన్షి మరియు కుటుంబ సభ్యులు స్వామి ఈ అన్నదాన కార్యక్రమానికి 10,116 రూపాయలు డబ్బు రూపంలో ఇక్కడ ఇచ్చినారండి.
10,116 రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ అన్నదానానికి సహకరించిన వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, ధనదానాలు ఇచ్చి, సుఖ సంతోషాలు ఇచ్చి ఎల్లవేళలా 100 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి, అందరి ప్రకటనలకి, కేసీటీ వారికి ఎంతో మాకు సహకరించి దీన్ని ప్రతిరోజు వారి సహకారంతో, ముత్యాలన్న గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రకటనల ద్వారా తెలియజేసిన వారికి, వారి కేసీటీవీ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వామి హరిహర సుతాన్ అన్నదాన ట్రస్ట్ తరఫున స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ వరకు జరపబడుతుంది. ఇంకా విరాళాలు ఇవ్వదలసిన వారు సహాయ సహకారాలు అందించి ఇక్కడ కనీసం అయ్యప్ప స్వాములు 600 నుండి 700 మంది భక్తాదులు వచ్చి ఈ కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమానికి విజయించున్నారు. భక్తుల విరాళాలతోనే ఈ కార్యక్రమం జరపబడుతున్నది. మీ సహాయ సహకారాలు అందిస్తారని మనసా వాచా కోరుకుంటూ ఒక్కసారి హరిహర సుతాన్ అన్నదాన ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. గత దశాబ్ద కాలంగా మాలధారణ చేసేటువంటి భక్తులకి 45 రోజులు పలు రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ హరిహర సుతాన్ అన్నదాన ట్రస్ట్ వాళ్ళు ఒక చోట వాళ్ళకి నిలకడగా ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించడానికి కూడా కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు. అయితే కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని నిరంతరంగా ఈ మహత్తరమైనటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమము అది చేస్తున్నారు. ఆ అయ్యప్ప తోడ్పాటు వాళ్ళకి ఉంది అని చెప్పచ్చు. సుమారు 600 మంది ఉంటే 650 మంది భక్తులు, అయ్యప్ప భక్తులు మాలధారణతో ఇక్కడ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ నిరంతరం ఒక శాశ్వతంగా ఇది ఒక అద్భుతమైన ట్రస్ట్గా ఏర్పడాలి. వారికి ముందు ఇంకా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడానికి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఆధ్యాత్మిక వక్తలు ఇలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే ముందు ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేదానికి మనం సహకరించినటువంటి వారిమవుతాము. ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పే ప్రతి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ హరిహర సుతాన్ అన్నదాన ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్లి ప్రజలు కూడా స్ఫూర్తివంతులై మళ్ళా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి కూడా సహకరిస్తున్నటువంటి కేసీటీవీ అధినేత అయినటువంటి ముత్యాలన్న గారు ఎన్నో రకాలుగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి తోడ్పాటు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వరదారెడ్డి అన్న గారు నాకు చాలా ఈ హరిహర సుతాన్ అన్నదాన ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము కూడా వారికి ఒక రోజు అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించుకొని గత సంవత్సరంలో కూడా చేశారు. గత సంవత్సరంలో అందుకు ముందు కూడా చేశారు. నిరంతరం ఇంకా కూడా ఆ పెద్ద స్థాయిలో ఈ భగవత్ కార్యాలు చేపట్టడానికి ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ అయ్యప్ప కృపా కటాక్షాలతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి బోయకులస్తులకు ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమైన వాల్మీకి సంఘ నాయకులు పొంగనూరులోని బిఎంఎస్ క్లబ్లో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో సీనియర్ వాల్మీకి సంఘ నాయకులు కుప్పం సురేష్, రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు, అదాన నాగరాజు, న్యాయవాది భాస్కర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మాడి శంకరప్ప, వీకోట జయచంద్ర, రెండకుంట్ల నరసింహులు, బొమ్మనపల్లి మునస్వామి, కొలిమి శ్రీనివాసులు, టైలర్ శ్రీనివాసులు, పెద్దపంచాని గంగప్ప, ఏ కొత్తకోట చిన్న, రెడ్డెప్ప, సోమల శంకరప్ప, శ్రీనివాసులు, వెంకటస్వామి, వెంకటేష్, నేతిగుట్లపల్లి శ్రీనివాసులు, ఈరగపల్లి నరేష్, బ్యాంకు రాజశేఖర్, రిటైర్డ్ టీచర్ రెడ్డెప్పలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే విషయంపై కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడంతో రాష్ట్రంలోని వాల్మీకులు ఆందోళన చెందుతున్నారని వాపోయారు. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నందున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆర్థిక, సాంఘిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. చౌడేపల్లి మండలంలో విషాదం నెలకొంది. చౌడేపల్లి మండలం కాగిత పంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తగిలి సుబ్రహ్మణ్యం రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విద్యుత్
శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహంతో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని పుంగనూరు తిరుపతి రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు. గవర్నమెంటే కదా జీతాలు అసలు గవర్నమెంటే రాని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు రారు రేపు దాకా రారు. అప్పుడు రాలేదా స్కూల్లో లక్కలో ఇప్పుడు వచ్చేది ఆ పొద్దు రాలా ఏమన్నా మాత్రం రెస్పాన్స్ లేదు. చెప్పుకున్నా వెళ్ళిపోయినాడు. 6 మంది మెయిన్ రోడ్ లో పట్టించుకోకండి. ఒకసారి వీడియో చూడండి. శ్రీగొల్లపల్లి ఎల్లారపల్లిలో ఉన్నాడు సార్. ఇంటి నుంచి 3 ఏళ్ళ నుంచి ఎక్కడే ఉన్నాడు. అక్కడి నుండి విజయవాడకి బండి తీసుకున్నాము. ఈ రోజు రావడం చూడండి సార్. 12:20కి ఫోన్ చేసినాడు సార్. ఇది హెడ్ ఆఫీస్ సార్. స్పాట్లకి ఏ స్పాట్లకు వచ్చినాడు సార్. లేదు 15 అడుగులు సార్. చూసి రెస్పాన్స్ ఇక్కడ వెళ్ళిపోయినాడు సార్. అదే విషయమే మేము రిపోర్ట్ రాసి పంపిస్తాం. కలెక్టర్ కూడా చెప్తాం, మాట్లాడతాము. వాళ్ళందరూ ఈ విధంగా ఇరెస్పాన్సిబుల్ గా సమాధానం కూడా ఆఫ్ చేసినాడు. ఈ విధంగా అతని పైన చర్య తీసుకుని చెప్పి నేను కూడా చెప్తాను. ఒకటే ఆలోచించాను నా మాట. మన వల్ల ఎంతమంది 100 మంది ఇబ్బంది పడతానో ఆలోచించారు సార్. డిపార్ట్మెంట్ బయటకు వస్తారు. నేను ఒకటి చెప్తా చూడు. దయచేసి అందరు చదువుకునే వాళ్ళు ఒకటే మాట వినండి. నేను చెప్పేది వినపే. నేను చెప్పేదాన్ని తప్పుంటే మీరే మాట్లాడండి. నీవు చిన్న వినో చిన్న వినో. నువ్వు చేతనైతే ఆన్ పేపరు మీ చౌడేపల్లి పిఎస్కో చౌడేపల్లి పిఎస్ లో దీనికంతటికి కారణం ఫలాని వాడు అని నిర్లక్ష్యం కింద రాయింది. కేసు కట్టుకోకుండా అడుగు. చెప్పేది అంటే ఒకటే మాట కుమార్ అడుగులా. నువ్వు లీగల్ గా నిచ్చిన మీదకి ఎక్కిది అండి ఒకరా. సకల సౌభాగ్యాలు ప్రసాదించే సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తి శ్రద్ధలతో కావిళ్లను చెల్లించేందుకు భక్తులు తరలి వెళ్లారు. ఆడిమాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుంగనూరు పట్టణం కుమారు వీధికి చెందిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కావిళ్లకు తమ తమ ఇళ్లలో పూజలు నిర్వహించి తమ భుజస్కంధాలపై కావిళ్లను మోస్తూ వేణి మురుగనకు హరోం హర అంటూ వందలాది మందికి సామూహికంగా విఘ్ననాథుని దర్శించుకుని కావిళ్లను కుమార వీధి బజారు వీధి గుండా ఊరేగింపుగా స్థానిక నగరి వీధిలోని సోమేశ్వర స్వామివారి ఆలయావరణంలో గల శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖుని సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కావిళ్లను చెల్లించేందుకు తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తనికి తరలి వెళ్లారు.
வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி செந்தில் நாதன் காவடி
ஆடி வர அழைக்கும் அக்னி காவடி அரோகரா அரோகரா எருமயில் ஏறி வர இனிக்கும் சக்கரை காவடி அரோகரா அரோகரா ஜாதி மயில் சாமி வர மணக்கும் சந்தன காவடி கோலமயில் கூடி வர குதிக்கும் இளநி காவடி நீலமயில் நீந்தி வர நினைக்கும் பன்னீர் காவடி தோகமயில் தோளில் வர சீரும் சர்ப்ப காவடி அக்னி காவடி சக்கரை காவடி சந்தன காவடி இளநி காவடி பன்னீர் காவடி சர்ப்ப காவடி மச்ச காவடி மயில் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி செந்தில் நாதன் காவடி பச்சை மயில் பறந்து வர பறக்கும் பறவை காவடி அரோகரா அரோகரா செல்ல மயில் சேர்ந்து வர கூவும் சேவல் காவடி அரோகரா அரோகரா அன்பு மயில் அசைந்து வர அலையும் அன்ன காவடி சின்ன மயில் சிரித்து வர சிரிக்கும் புஷ்ப காவடி வெள்ளி மயில் துள்ளி வர ஜொலிக்கும் வேலு காவடி தங்க மயில் தவழ்ந்து வர ரசிக்கும் பால் காவடி பறவை காவடி சேவல் காவடி அன்ன காவடி புஷ்ப காவடி வேலு காவடி பால் காவடி பச்சை காவடி தீர்த்த காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி முத்து முத்து కావడి ఇది మురుగవేలం కావడి ప్రతి సంవత్సరం లాగానే ఆడి మాసం ప్రారంభమైనప్పటి నుండి కావడెత్తే భక్తాదులందరూ కూడా ఆ రోజు నుండి వచ్చేంతతో స్నానాలు చేసి స్వామివారికి పెట్టి సాయంకాలము ఉదయం స్నానాలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి పూజలు చేసి అప్పటి నుండి కూడా భరణి రోజు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఇష్టం కాబట్టి ఈరోజు భరణి రేపు తిత్తికి ఆడిగుర్తికి కాబట్టి ఈరోజు తిత్తనికి అందరూ కావాలని వచ్చేసి రేపు పండుగ రోజు కాబట్టి అందరూ కూడా తిత్తని నుండి మనకు వాళ్ళ స్వస్థలాలకు చేరుకుంటారు ఈడొచ్చి ఆడిగుర్తికి పండుగలో పాల్గొంటారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ భరణి కావడం ఇష్టం కాబట్టి అదేవిధంగా కాకుండా రేపు కూడా స్వామి కళ్యాణం స్వామికి స్వామివారికి కృత్తిక గురించి కొల్లంగి సేవ అతి వైభవంగా జరుగుతుంది. మర్నాడు ఆదివారం నాడు స్వామికి కళ్యాణోత్సవం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళేమో దేవయానుల కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భక్తాదులు పాల్గొనాలా. అదేవిధంగా కాకుండా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. ఆదివారం నాడు కళ్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. సాయంకాలం స్వామివారి ఊరేగింపు ఆదివారం రోజు ఉంటుంది కాబట్టి అది వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామికి గొప్ప ప్రార్థనలు కావాలని కోరుకుంటూ ఇవన్నిటి కూడా అప్పటికప్పుడు వీక్షించేదానికి కేజీటీవీ అధినేత ముత్యాలన్న గారికి వాళ్ళ బృందానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలనేసి అదే కాకుండా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈ కార్యక్రమం అన్నిటికీ మాకు తెలిసేదానికి ప్రజలందరికీ కూడా ఇదిగా ఉంటుందని కోరుకుంటున్నాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దాదాపు 200 సంవత్సరాల వరుస పాలనకు ఈ రోజుని తెరపడింది. భారతీయుల స్వయం పాలనకు తెరలేచింది. అందువల్లే ప్రతి సంవత్సరం ఆగస్టు 15 భారతీయులందరికీ జాతి, కుల, మత వర్గాలకు అతీతంగా పండుగ రోజు. శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించి మూవన్నెల జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల వారు వినూత్న రీతిలో వేడుకల్ని నిర్వహించారు. పొంగనూరులోని ఉర్దూ స్కూల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు మరియు స్వాతంత్ర సమరయోధుల చరిత్ర గురించి వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు ఉర్దూ గ్రంథాలయ అధికారిని నసీబ్ జాన్ గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో
ఉర్దూ జడ్పీ హై స్కూల్ హెచ్ఎం రియాజునిసా, ఎన్ఎస్పేట ఉర్దూ స్కూల్ హెచ్ఎం షాకిర్ హుసేన్ మరియు గ్రంథాలయ సిబ్బంది సలీం విద్యార్థులు పాల్గొన్నారు. పెదపంచాని మండలం అప్పినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు సుభాషిణి మాట్లాడుతూ, వేల మంది తమ జీవితాలను బలిదానం చేసి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని, అలాంటి మహానుభావులను స్మరించుకోవడం, వారు సాధించి పెట్టిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరి వారి ఆశయాలను నిలబెట్టుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు వివిధ ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్పర్సన్ జ్యోతి, గ్రామ పెద్దలు ధనుంజయ, మాజీ సర్పంచ్ రామకృష్ణ, చంద్రారెడ్డి, రాజారెడ్డి, సుబ్రహ్మణ్యం, పోస్ట్ కృష్ణప్ప, గోపాల్, రామకృష్ణ, వెంకటప్ప, శ్రీనివాసులు, అశోక్ కుమార్, నారాయణప్ప, మార్కొండరెడ్డి, రాధాకృష్ణ, మునిరత్నం మరియు ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, శంకరప్ప, ప్రసన్న, ప్రసాద్, హరికృష్ణ, సోమశేఖర్, భారతి తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం రోజు జెండా సెల్యూట్ చేస్తే అదే నా దేశభక్తి, లేదు జెండా ఎత్తుకొని తిరిగితే అదే నా దేశభక్తి, జెండా పెట్టుకొని తిరిగితే అదే నా దేశభక్తి కాదు. మరి ఏమి దేశభక్తి అంటే, ప్రతి పౌరుడు, ప్రతి భారతీయ పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించటమే దేశభక్తి. ఉదాహరణకి మొన్న మనకి యుద్ధం వచ్చిందా? ఎవరు వచ్చారు మన దేశం పైకి యుద్ధానికి? పాకిస్తాన్. వెరీ గుడ్, పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారో కూడా మనకు తెలుసు. మరి అప్పుడు మనం ఏం చేసాం? మనం ఏం చేయం. మరి ఎవరు చేసాం? మన దేశాన్ని కాపాడింది ఎవరు? ఒక వీర జవాన్ సైనికులు ఏం చేశారు? వాళ్ళు బాధ్యత నిర్వర్తించారు. ఒక్క గంటలో ఆపరేషన్ సింధూర్ పేరుతో శత్రు స్థావరాలని నేలమట్టం చేసేస్తారన్నమాట. వాళ్ళు బాధ్యత నిర్వర్తించకుండా ఉండింటే మనం ఈరోజు ఇంత సంతోషంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే వాళ్ళమా? ఒక్కసారి ఆలోచించారు. ఎవరు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు? సైనికులు, వీర జవాన్. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. పుంగనూరు కొత్తపేటలోని బిలాల్ మసీదులో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. పురపాలక సంస్థ చైర్మన్ అలీం బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదు పెద్దలతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వారి ఔన్నత్యాన్ని చాటారు. తర్వాత దేశభక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేశారని, వారిని మనమంతా స్మరించుకోవాలని చెప్పారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हिंदुस्तान हमारा सारे जहान पे अच्छा, हर मुल्क की हिंदुस्तान हमारा सारे जहान पे अच्छा, सरहद सबसे ऊंचा हमसाया आसमां का, सरहद सबसे ऊंचा हमसाया आसमां का। అయూబ్ ఖాన్ ఓ బావిలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జలాశనం వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈత కొడుతూ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం
పలువురిని ఆకట్టుకుంది. గత 5 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవం నాడు ఈత కొడుతూ జాతీయ జెండాను తడవనీయకుండా ప్రదర్శన ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో నేడు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శనలు గావించారు. అనంతరం పాఠశాలలో డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి పతాక ఆవిష్కరణ గావించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంజమన్ షాదీ మహల్లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్ సలీం, సెక్రటరీ ఇబ్రహీంలు జాతీయ జెండాను ఎగురవేశారు. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा, हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। गुर्बत में हो अगर हम रहता है दिल वतन में, गुर्बत में हो अगर हम रहता है दिल वतन में, समझो हमें वही भी, समझो हमें वही भी, दिल हो जहां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का, पर्वत वो सबसे ऊंचा हमसाया आसमां का, वो संतरी हमारा, वो संतरी हमारा, वो पासबा हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। गोदी में खेलती है इसकी हजारों नदियाँ, गोदी में खेलती है इसकी हजारों नदियाँ, गुलशन है जिसके दम से, गुलशन है जिसके दम से, रश के जना हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। ऐ आबरूद गंगा वो दिन है याद तुझको, ऐ आबरूद गंगा वो दिन है याद तुझको, उतरा तेरे किनारे, उतरा तेरे किनारे, जब कारवां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में पैर रखना, मजहब नहीं सिखाता आपस में पैर रखना, हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। यूनान मिस्र रोमा सब मिट गए जहां से, यूनान मिस्र रोमा
सब मिट गए जहाँ से, अब तक मगर है बाकी, अब तक मगर है बाकी। नामो निशान हमारा हमारा सारे जहाँ से अच्छा, हिंदुस्तान हमारा हमारा सारे जहाँ से अच्छा। कुछ बात है कि हंसती मिटती नहीं हमारी, कुछ बात है कि हंसती मिटती नहीं हमारी। सदियों रहा है दुश्मन, सदियों रहा है दुश्मन, दौरे ज़मां हमारा हमारा सारे जहाँ से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहाँ से अच्छा। इक़बाल कोई महरम अपना नहीं जहाँ में, इक़बाल कोई महरम अपना नहीं जहाँ में। मालूम क्या किसी को, मालूम क्या किसी को, दर्दे निहा हमारा हमारा सारे जहाँ से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहाँ से अच्छा। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम। యదా స్వప్నాలలోని సదా కోటి అందాలకి దేశై చాతనై దేశై అరే పోనే చై సాని చై కిపే సునామీలమై దేవ చూపించు ఈ జగాన సాఫులే దంట ఆశయాన రాజాది రాజమాతాన తేజ మస్తిష్క భోజనం మేమే అంటారే అంతా ప్రేమతో ఇండియా వాలే ఇస్తాంబుల్ से तारले इंडिया वाले जेनु चिवరికి ఆశలే इंडिया वाले दुश्मन के चुक्कल चुकावे अरे इंडिया वाले दुश्मन के चुक्कल चुकावे अरे इंडिया वाले बाइक चलेगा पीछे सामने से चल रहा रेडी मार देख चल
जय सिमान सिमान इंडिपेंडेंट डे शुरू करने का अनुमति चाहता हूँ। जय सिमान। चलेगा ब्रेक शुरू कर। सामने से रेडी मार्च चल। Select. Order. Select. Order. Select. Order. Break. We stop. Arams. ఎంతో మంది త్యాగంలో వచ్చినటువంటి మన భారత స్వాతంత్ర దినోత్సవం ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఎంతో మంది త్యాగం చేసి ఎన్నో రకాలుగా యుద్ధాలు చేసి మన దేశాన్ని తీసుకొచ్చి పెట్టారు మన పెద్దలు. అందులో భాగంగా మీ దేశభక్తి ఇంకా అంటారు. వాళ్ళు చేసినారు. మీరు అజ్ఞానంగా కామ్యం చేసి బిడ్డలు చేసి తల్లిదండ్రులు చేసి సతమతమవుతూ వాళ్ళు పెట్టే ట్రైనింగ్లకు నాకు తెలియదు కానీ మీకు తెలిసి ఎక్కువగా వాళ్ళు పెట్టే ట్రైనింగ్లకు ఓపిక సహనంగా ఉంటూ దేశ సేవగా అంకితమైనటువంటి మీ సోదరిమణిగా చెప్తున్నాను. మీ జన్మ ధన్యం చేస్తున్నారు. మన భారతదేశం ఎంతో పవిత్రమైన దేశం. మీకు తెలియదు మీ సేవ నిజంగా అడుగడగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్టూడెంట్ దీంట్లో ఒక రైట్లో
మా తల్లిదండ్రులు అంటే ఇంతవరకన్నా నువ్వు బ్రతుకుతావా, మామూలుగా హాస్పిటల్ తక్కువ చేస్తారు గవర్నమెంట్లో, నువ్వు ఉంటాడంటే ఎందుకు దెబ్బతింటున్నాడు ఇద్దరు. నిజంగానే ఆ రోజు చాలా బాగుంటుంది. ఇంత దేశభక్తాన్ని మన స్వాతంత్రం తెచ్చిన వారికంటే వాళ్ళంతా మన త్యాగపరిచిన వాళ్ళు ఎంతో చేస్తారు. మన దేశంలో ఎంతో మంది యోగులు మన పవిత్రమైన దేశాన్ని కాపాడటాన్ని వాళ్ళు తపస్సు చేస్తారు. మీరు వాళ్ళు తపస్సు చేసి ఇప్పటికి కూడా ఉపనిషత్తులో మనకు పవిత్రమైన దేశం, ధర్మానికి దగ్గరగా ఉంటారు, న్యాయానికి దగ్గరగా ఉంటారు. నిజంగా ఒక అడుగు ముందులోనే ఉంటుంది మన దేశంలో మన ప్రజలు కానీ మన యోగులు కానీ మన ముఖ్యంగా పవిత్రమైన ఆత్మలో అంతనే ఉంటారు. ఎన్ని యుగాలైనా కానీ మనం పవిత్రమైన ఉండేటువంటి మన పెద్దలు సందేశించినారు. అందరూ చక్కగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇక అంబేద్కర్ గవర్నమెంట్ ప్రజల చేత ప్రజల వరకు పరిపాలింపబడే ప్రభుత్వాన్ని ఆ రోజు అర్థం చేసి మనందరికీ అందించినటువంటి మహనీయులకు మన అందరి తరఫున ఎంతో ఆయన ఎంతో సంతోషంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయం నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలిసింది, మన దేశానికి ఆగస్టు 15 1947 1947లో ఆంగ్లేయులతో 200 సంవత్సరాలు పోరాడిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశ పౌరులుగా ఉన్నందుకు మనం గర్వపడాలి. సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా. అదేవిధంగా మన దేశం యొక్క గొప్పతనం మనం వర్ణించలేనిది. మన భారతదేశం యొక్క రాజ్యాంగం గొప్పతనం మనం వర్ణించలేనిది. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం మన దేశం యొక్క ఔన్నత్యం. మన దేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఒక సోదర భావంతో మనం జీవిస్తున్నాము. ఇది ఈ దేశంలో ఒక గర్వకారణంగా మనం భావించాలి. అదేవిధంగా ఈ సందర్భంగా మనం ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ప్రజలకు అవసరం అవుతుంది, ప్రజల అవసరం చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎల్లప్పుడూ ప్రజాసేవలో రెడీగా ఉంటారు. భారతదేశం యావత్తు బ్రిటిష్ సుల్తాన్ నుంచి విముక్తి అయ్యి 79 సంవత్సరాల స్వతంత్ర పోరాటం తర్వాత మనకు 79వ సంవత్సర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అని చెప్పుకునే మన నాయకులు ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామంటే దానికి ప్రధాన కారణం రాజ్యాంగం. ఆ మహానుభావుడు రాజ్యాంగం మీద రాయగనామంటే మన పరిస్థితులు వేరేగా ఉండేటివి. ఈ భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాష అందరూ కూడా ఈరోజు భారతదేశం సహోదరులు, భారతదేశం ఏకతాటిపై ఉన్నామంటే అది ప్రత్యేకంగా భారత రాజ్యాంగమే. కాబట్టి ఈరోజు ఘనంగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. జై భీమ్. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय. गांधी महात्मा के जय, गांधी महात्मा के जय.
सुभाष चंद्र बोस के सुभाष चंद्र बोस के अल्लूरी सीताराम राजको अल्लूरी सीताराम राजको వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. అయ్యప్ప స్వాముల అన్నదానానికి 10,116 రూపాయలను వితరణ చేసిన లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి. పొంగనూరు పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో హరో హర అంటూ భరణి కావెళ్లు ఊరేగింపు. శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన కూటమి నేతలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.